నమస్కారం HDV న్యూస్ కి స్వాగతం. నేను స్వప్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన గ్రామస్తులు. వైసీపీ అధినేత జగన్ ను కలిసిన ముఖ్య నాయకులు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు. ఓటమికి గల కారణాలను జగన్ కు వివరించిన వైసీపీ నేతలు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని లోకేష్ ప్రకటనతో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ మైనారిటీ నేతలు. మైనారిటీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్న టీడీపీ నేత ఎంఎస్ బేగ్. ఇక డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో ఆయనకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడ రోడ్డు మార్గాన ఉండవల్లి నివాసానికి చంద్రబాబు బయలుదేరి వెళ్లారు. రోడ్డు మార్గాన పోలీసులు భారీ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబికను దర్శించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఎన్నికల ముందు అనకాపల్లి ప్రచారంలో భాగంగా గెలుపు తర్వాత అనకాపల్లి నూకాంబికను దర్శించుకుంటానని ఎన్నికల ప్రచారంలో ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నమాట ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ఇలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అభిమానులు నూకాంబిక చిత్రపటం ఇచ్చి పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్య నాయకులు ఇటీవలే పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. నారా లోకేష్ చిత్రపటానికి పంజా సెంటర్లో పాలాభిషేకం నిర్వహించారు. సోమవారం పంజా సెంటర్లో ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగిస్తామని హామీ ఇచ్చిన నారా లోకేష్ చిత్రపటానికి స్వరాభిషేకం జరిగింది. నియోజకవర్గ మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండి రజావుల్లా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంఎస్ బేగ్ పాల్గొని మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ముస్లింలకు 4% రిజర్వేషన్ కొనసాగించిన విధంగానే తాము కూడా కొనసాగిస్తామని తమ నాయకుడు నారా లోకేష్ హామీ ఇచ్చారన్నారు. ముస్లింలను తెలుగుదేశం పార్టీకి దూరం చేసేందుకు కొన్ని దుష్ట శక్తులు అసత్య ప్రచారాలు చేశారని విమర్శించారు. చంద్రబాబు అమరావతి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని, కేవలం అభివృద్ధి సంక్షేమం మాత్రమే ఆయనకు తెలుసునన్నారు. కులాలు మతాల మధ్య కుమ్ములాటలు పెట్టే పార్టీలు వేరే ఉన్నాయని, వారికి ప్రజలు ఎన్నికల్లో తగిన రీతిలో బుద్ధి చెప్పారని అన్నారు. జూన్ 4వ తారీఖున ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఒక మంచి సుపరిపాలన రాబోతుందని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి మనందరినీ కూడా అధికారం మనం అప్పచెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మనం అందరం చూసాం, నిన్న నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేయడం, దాంతోపాటు మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా 3 మంత్రులను కూడా అవకాశం కల్పించడం ఆ క్యాబినెట్లో చాలా సంతోషకరమైన విషయం. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క పాత్ర కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ చాలా కీలకంగా మారినందుకు మనమందరం కూడా నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వాన్ని, అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం, సురక్ష, భద్రత అనే అంశాల మీద మనం అందరం కూడా ముందుకెళ్తామని చెప్పి ఇటు రాష్ట్ర రాజధానిగా అమరావతి, పోలవరం అనే 2 అంశాల మీద ముందడుగేసి నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మొట్టమొదటిసారిగా అమరావతిలో మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేసే ముందే కార్యక్రమం మొదలెట్టారు. వీళ్ళందరూ కూడా
చెడు ప్రచారం చేసి తప్పుడు ప్రచారాల ద్వారా ముస్లిం మైనార్టీలందరినీ కూడా తెలుగుదేశం పార్టీకి దూరం చేసే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సెక్యులర్ పర్సన్, నారా లోకేష్ గారు కూడా సెక్యులర్ పర్సన్. అలాంటి వ్యక్తి నిన్న మాట్లాడుతూ ఏదైతే గత 2 దశాబ్దాలుగా ముస్లిం మైనార్టీలకు 4% రిజర్వేషన్ కొనసాగించాయో అదేవిధంగా ఈ యొక్క ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కూడా ముస్లిం మైనార్టీస్కి 4% రిజర్వేషన్ మనం కొనసాగిస్తామని చెప్పి బహిరంగంగా ఆయన ప్రకటన చేయడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే కోకిలిగడ్డ రక్షణ నిధి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని బటన్ నొక్కాడు తప్ప తాను రాష్ట్రానికి చేసింది శూన్యమని విమర్శించారు. జగన్ వల్ల తాను తిరువూరు నియోజకవర్గ అభివృద్ధి చేయలేదని, అందుకే వైసీపీ ఓడిపోయిందని ఎద్దేవా చేశారు. దమ్మున్న మునగాడు పవన్ కళ్యాణ్ అని కితాబిచ్చారు. ఐపాక్ సలహాదారులను నమ్మి జగన్ నట్టేట మునిగాడని తీవ్ర విమర్శలు చేశారు. నువ్వు ఓడిపోవడానికి ప్రధాన కారణం పార్టీ కార్యకర్తల్ని, పార్టీ కష్టపడడం గుర్తించుకోవడమే, ఎమ్మెల్యేలు గౌరవించమని కూడా మరి మీడియా ద్వారా కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న చూస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా గెలిపించుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక ఎంపీ గారు ఫ్లైట్కి అవకాశం ఉందా లేదా, నీ పరిస్థితి ఏంటి అని కూడా అడగడం కూడా జరిగింది. 10 ఏళ్ళ ఏ రోజు కూడా పిలిచి నియోజకవర్గాన్ని నేను ఏమి ఇవ్వాలి, అక్కడ ఏమేమి పెండింగ్ ఉన్నాయి, నీ పరిస్థితి నేను అడిగినటువంటి దాఖలాల్లో మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నటువంటి సలహాదారులు పెట్టుకున్నాడు ఒక 60 మందిని. ఎందుకు పెట్టుకున్నాడో తెలియదు, వాళ్ళు ఏం సలహా ఇస్తారో తెలియదు, మరి అసలు ఈయన ఏం చేస్తారో తెలియదు. మేమందరం గెలిచి ముఖ్యమంత్రి ఎన్నుకుంటేనే నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు. మాతో మాట్లాడ నీకు టైం దొరకట్లేదని నేను అడుగుతున్నాను. ఈ రోజున బాధతో అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారిని. అందుకనే ప్రజలు తగిన తీర్పు ఇచ్చారని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు వీళ్ళందరూ కూడా కలిసి కూటమిగా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఈ రాష్ట్రంలో ఓట్లు చెల్లమను కూటమిగా ఏర్పడి బ్రహ్మాండ ఘన విజయం సాధిస్తామని చెప్పడం కూడా జరిగింది. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. ధైర్యంగా నిలబడి కూటమిని కలిపి మరి బ్రహ్మాండమైన ఘన విజయం సాధించినటువంటి ఎన్నికల్లో ఆర్థికంగా దెబ్బతిన్నామని, కొన్ని పొరపాట్లు జరిగాయని నల్లగట్ల స్వామిదాసు పేర్కొన్నారు. నిన్న సాయంత్రం జరిగిన తిరువూరు నియోజకవర్గ వైసీపీ నాయకుల ముఖ్య సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాసు మాట్లాడారు. చాలా మంది ఆర్థికంగా దెబ్బతిన్నారు, కొంత పొరపాట్లు జరిగినాయి. ఆ ఐపాక్ టీమ్ దానిలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి భరోసా ఏదైతే మనం గెలుస్తున్నాం అని చెప్పి అన్నారు. మా తర్వాత ఆరాం వస్తానని ఒక సర్వేరు అతను కూడా ఇదివరకు లగడపాటి ముంచినట్టు వాళ్ళందరినీ మనల్ని ఆరాం వస్తాను ముంచేశాడు. చాలా మంది ఆర్థికంగా నష్టపోయారు. అయినా కానీ మనం కాలమే మళ్ళీ తిరిగి డబ్బులు సంపాదించుకోవచ్చులే కానీ. సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార ఏర్పాట్లను చకచకా నిర్వహిస్తున్నారు. గన్నవరం మండలం కేసరపల్లి మేధా టవర్స్ పక్కన జరిగే పనులను ఆదివారం టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పర్యవేక్షించారు. జర్మన్ హ్యాంగర్స్ తో భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు. 80 అడుగుల వెడల్పు, 60 అడుగుల పొడవు, 8 అడుగుల ఎత్తులో స్టేజ్ ని సిద్దం చేస్తున్నారు. ఎలీట్ విస్టాస్ లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, న్యాయమూర్తులు తదితర ప్రముఖులకు పార్కింగ్ స్థలాన్ని ఎంపిక చేశారు. ప్రధానమంత్రి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన సభా వేదిక వద్దకు చేరుకునేందుకు వీలుగా ప్రత్యేక బారికేడ్లను ఏర్పాటు చేయాలని సూచన చేశారు. జగన్ ఓడినా రక్త చరిత్ర రాస్తూనే ఉన్నారని లోకేష్ ఎద్దేవా చేశారు. కర్నూలు తెదేపా నేత గౌరీనాథ్ ను దారుణంగా హత్య చేయించారని ఆరోపించారు. వైకాపా ఫ్యాక్షన్ పాలన వద్దని ఎన్నికల్లో జనం చీకొట్టారన్నారు. బాబాయిని చంపినట్టే జనాన్ని జగన్ చంపుతారని మండిపడ్డారు. హత్య రాజకీయాలు ఆపకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. గౌరీనాథ్ కుటుంబానికి తెదేపా అండగా ఉంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. హత్య చేసిన నిందితులను వదిలే ప్రసక్తే లేదన్నారు. ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ ఆకాంక్షించారు. గురునానక్ కాలనీలో జిల్లా పార్టీ కార్యాలయంలో హిందూపురం శాసనసభ్యులు సినీ హీరో నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం నాయకులు జాస్తి సురేష్ ఏర్పాటు చేసిన కేకును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నే ప్రసాద్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ సందర్భంగా గన్నే ప్రసాద్ మాట్లాడుతూ,
నందమూరి తారక రామారావు వారసుడిగా, సినీ హీరోగా, తండ్రికి తగ్గ తనయుడిగా నందమూరి బాలకృష్ణ చరిత్ర సృష్టించారని, కళామ తల్లి ముద్దుబిడ్డగా పేరుగాంచిన వ్యక్తి బాలకృష్ణ అని అన్నారు. 1974లో అన్న నందమూరి తారక రామారావు దర్శకత్వంలో తాతమ్మ కళ చలనచిత్రం ద్వారా ప్రారంభమైన బాలకృష్ణ చలనచిత్ర రంగ ప్రవేశం నేటి వరకు విజయవంతంగా సాగుతూనే ఉందని తెలియజేశారు. మరి ఏదైతే నందమూరి వారసత్వం సినీ రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ తనదైన శైలిలో మరి తెలుగుదేశం పార్టీకి అండదండలు అందిస్తూ వెన్నుముకగా ఉండి ఇవాళ హిందూపురం శాసనసభ్యుడిగా బసవతారకం క్యాన్సర్ ఎన్టీఆర్ ట్రస్ట్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా మరి ఆయన యొక్క సేవలో అనితర సాధ్యం. మరి ఒక పక్కన సినీ రంగంలో బిజీగా ఉండి కూడా ఆయన రాజకీయ రంగంలో అలాగే మరి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా స్థాపించబడినటువంటి బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో కానీ ఆయన అందించిన సేవలో మరి తెలుగు ప్రజానీకానికి మొత్తానికి కూడా యావత్ భారతదేశంలో ఎక్కడైనా కూడా ఇవాళ చౌకలో వైద్యం కావాలంటే పలానా చాట బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడికి వెళ్తే ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి ఒక నమ్మకంతో మరి వాళ్ళు వస్తున్నారంటే అది బాలకృష్ణ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హాస్పిటల్లో సాధించిన ఘనత. అలాగే మరి 4 దశాబ్దాలుగా మరి తెలుగు చిత్రరంగాన్ని అగ్రనాయకుడిగా మరి ఇవాళకి కూడా కొనసాగుతూ ఆంధ్రుల అందాల నటుడిగా, అన్నగారికి అసలైన వారసుడిగా కొనసాగుతున్నటువంటి మా బాలయ్య బాబు జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడు ఆయనకి ఇంకా మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆయన ఇంకా మరింతగా ప్రజాసేవ చేసే విధంగా భగవంతుడు ఆయుష్, ఆరోగ్యాలు అన్నీ కూడా ఐశ్వర్యం అన్నీ కూడా ఆయనకి సమకూర్చాలని మనస్ఫూర్తిగా ఆయన అభిమానంగా అందరం కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ కృష్ణా జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన జన్మదిన సందర్భంగా ఏపీలో మద్యం ప్రియులకు శుభవార్త. ప్రభుత్వం మారటంతో బ్రాండెడ్ మద్యం మళ్లీ దిగుమతి అవుతోంది. గోదాముల్లోకి లారీల నుంచి బీర్లను అన్లోడ్ చేస్తున్న వీడియోను టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఏపీ నుంచి మాయమైపోయిన బీర్లు మళ్లీ వచ్చాయని ఆయన దానికి క్యాప్షన్ తగిలించారు. ఈ వీడియోపై నెటిజన్లు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు పెడుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ నేతలతో సమావేశం కానున్న చంద్రబాబు. ఉత్తరాంధ్ర ఎలవేల్పు నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన గ్రామస్తులు. వైసీపీ అధినేత జగన్ ను కలిసిన ముఖ్య నాయకులు. ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు. ఓటమికి గల కారణాలను జగన్ కు వివరించిన వైసీపీ నేతలు. ముస్లింలకు 4% రిజర్వేషన్లు కొనసాగిస్తామని లోకేష్ ప్రకటనతో ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసిన టీడీపీ మైనారిటీ నేతలు. మైనారిటీల అభివృద్ధి టీడీపీతోనే సాధ్యమన్న టీడీపీ నేత ఎంఎస్ బేగ్. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.